నుంచి వచ్చాం సార్. మేము సార్ మా వేతనాల గురించి మేము పోరాటం చేస్తున్నాం సార్. మరి మాకు 2 నెలల నుంచి వేతనాలు లేవు. మాకు పనికి తగ్గ పారితోషికాలు ఇస్తున్నారు. మేము చేసే పనికి మాకు సరైన వేతనం లేదు. ప్రతి పని మేము క్షేత్రస్థాయిలో ఉండి మేము ప్రతి పని కూడా మరి మేము ఆశాలుగా చేయడం జరుగుతుంది. ప్రతి సర్వే కూడా రికార్డ్స్ మెయింటైనింగ్ మరి ప్రతి ఒక్కరు కూడా చేయాల్సి వస్తుంది. మరి మాకు ఎటువంటి సెలవులు కూడా లేవు. అదే విధంగా మరి మేము మాకు ఇచ్చే పారితోషికాలు మాకు ఏ విధంగా కూడా సరిపోయే పరిస్థితి లేదు. పెరుగుతున్న ధరలకు మరి మాకు వచ్చే పారితోషికాలకు ఏ విధంగా మరి మాకు సరిపోవట్లేదు. కాబట్టి మేము మరి మాకు అదే విధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను మరి నిలబెట్టుకోవాలని మరి ప్రభుత్వాన్ని మాకు ఎన్నికల్లో మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తానని హామీ ఇచ్చారు. దాని గురించి మేము మరి మేము అడుగుతున్నాం. కానీ మరి మాకైతే ఏమీ లేదు. కనీసము ఇప్పుడు ఉన్నటువంటి రేట్లకు మాకు ఏ విధంగా సరిపోవట్లేవు. మరి కాబట్టి మేము అడగడానికి అని వచ్చినాము. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా అక్రమంగా ఎక్కడ పడితే అక్కడే బస్సుల్లో ఉంటే బస్సులలోనే, రోడ్ల మీద ఉంటే రోడ్ల మీదనే అక్రమంగా అరెస్ట్ చేశారు. దారుణంగా అక్రమంగా అరెస్ట్ చేశారు. మేము అందరం వచ్చాం. మాకు కనీసం కూడా మంచినీళ్ళు లేవు. ఎక్కడ పడితే అక్కడ వేసి తాళాలు వేస్తున్నారు. మరి ఆవుల కంటే పశువుల కంటే దారుణంగా మరి మమ్మల్ని బంధించడం అనేది చాలా దుర్మార్గం అని మేము ప్రశ్నిస్తున్నాం. డబ్బులు లేనప్పుడు పనులు చేయించుకోవద్దు. మరి మేము వేరే పనులైనా చేసుకుంటాం కదా. మేము కష్టపడే వాళ్ళేమే కదా. మరి మాకు సర్వేలు చేయమంటారు, డబ్బులు లేవంటారు. మరి సర్వేలు మేము కష్టపడి చేసి డబ్బులు లేకపోతే ఎట్లా? ప్రతిదీ టార్గెట్ల కింద ఇస్తారు మాకు. ప్రతిదీ టార్గెట్ల కింద సర్వేలు చేయాలి మేము. మరి అవి ఖచ్చితంగా చేస్తున్నాడు. మేము లెప్రసీ సర్వే చేస్తున్నాం. మరి ఏఎన్సీ టార్గెట్ అని మరి నెలకిన్ని టార్గెట్ చేయాలని ఏఎన్సీ చేపిస్తున్నారు. మరి ఎన్సిడి సర్వే చేపిస్తున్నారు. మరి టీబీ క్యాంపులు పెడుతున్నారు. క్యాంపులకు మేము స్ఫూటాలు మోసుకొని పోవాలి పేషెంట్లకి అనే మా వాళ్ళు ఆశా వర్కర్లు చాలా మంది కూడా స్ఫూటం డబ్బాలు మోసి టీబీలు అంటించుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు మా సబ్ సెంటర్ లో, మా ఏరియాలో. ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు ఈ క్షేత్రస్థాయిలో ఉండి మేము పనిచేసిన వాళ్ళకు చాలా దారుణంగా మమ్మల్ని ట్రీట్ చేస్తా ఉన్నారు. మాకు ఏ గుర్తింపు లేదు, మాకు ఏ బెనిఫిట్స్ లేవు. మరి ఈ విధంగా మమ్మల్ని అణిసివేస్తున్నారు. మరి మాకు ఏ రకమైన బీమాలు వర్తించట్లేవు, ఏమి లేవు. మాకు వచ్చేటి పారితోషికాలు. ఈ పారితోషికాల విధానంను మరి రద్దు చేయాలని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మరి వాళ్ళు ప్రభుత్వం స్పందించకపోతే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ధర్నా చేసుకోవడానికి మీకు పర్మిషన్ ఇవ్వలేదు, మిమ్మల్ని ముందు వస్తుంది అరెస్ట్ చేసిర్రు. మరి ఏం చేస్తారు మీరు? పిఎస్సీ ముందర పోయి ధర్నా చేస్తాం. పిఎస్సీ ముందర పోయి ధర్నా చేస్తాం. పోలీస్ స్టేషన్ ముందు పిఎస్సీ ప్రైమరీ హెల్త్ సెంటర్ పోయి చేస్తాం. ఊర్లో పని చేయకుండా సమ్మెకు సిద్ధంగా ఉంటాం సార్ మేము. అంటే మీరు సమ్మె చేసి మరి పోకుండా పోతే ఎట్లా? మా ఇప్పుడు దాకా మీ మీద ఆధారపడే పేషెంట్ వాళ్ళందరూ ఏమైపోవాలి? ఏమన్నా సార్ చచ్చిపోతాం. జీతాలు లెక్క 3 months అవుతుంది సార్. అది కూడా వేతనం ఇస్తలేరు. పనిని బట్టి ఏసీ టార్గెట్ అంటారు. అది హనుమాన మండలం సార్ మాది. 3 నెలల నుంచి పనికి తగ్గ పారితోషికం ఇస్తున్నారు. అదైనా 3 నెలల నుంచి ఇవ్వట్లేరు. మాకు వచ్చే 9,750ని ఈ 2-3 నెలల నుంచి ఆపేస్తే మా ఫ్యామిలీలో ఎట్లా గడవాలి? ఈ పెరుగుతున్న ధరలకు మేము ఎట్లా తట్టుకోవాలి? మాకు వేరే పని చేసుకునే అవకాశం లేదు కదా. సమ్మెకు దిగుతాం, మేము పోరాటాలు చేస్తాం. అట్లా పనులు ఆపి సమ్మెకి మీరంతా ఇప్పుడు ప్రభుత్వాన్ని కానీ లేకపోతే మీ పంచాయతీ శాఖ మంత్రి సీతక్క ఎవరైనా కలిసిరా మీ వాళ్ళు? మేము అనేక సార్లు కలిసి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ స్పందించట్లేదు. చాలా సార్లు ఇచ్చాం. మేము దాదాపు ఒక 20 నుంచి 30 సార్లు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము కలిసినప్పుడు ఆలోచిస్తాం, చేద్దాం అన్న మాటలే అంటున్నారు. కానీ వీటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం అయితే జరగట్లేదు. ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే అది చాలా దారుణంగా ఉంది. మా విషయానికి వస్తే మాత్రం అది చాలా దారుణంగా ఉంది. మరి మమ్మల్ని ఇంతగా అణిచివేయటం, మరి ఈ విధంగా ఉండడం అనేది చాలా దుర్మార్గం అని మేము చెప్తున్నాం. సార్ మాకు ఇచ్చే పనికి తగ్గ పారితోషికాలే బడ్జెట్ లేనప్పుడు చెప్పడం మానేసేయాలి. ఇప్పుడు మాకు ఇచ్చేది జీతాలు కాదు, రెగ్యులర్ గా ఇచ్చే వాళ్ళకు లేకపోతే అక్రమంగా తరలిపోయే నిధులకు అనేక నిధులు వెళ్ళిపోతున్నాయి. ఆశలకు ఇచ్చే 9,700కే లేవా గవర్నమెంట్ దగ్గర? లేకపోతే పని చేయడం ఆపేసేయాలి. ఇంకెందుకు సార్ పని చేయడం? మరి మేము కష్టపడి పని చేస్తున్నాం కాబట్టి, మాకు బాధ ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం. బాధ లేని వాళ్ళు ఎందుకు ముందుకు వస్తారు? ఇప్పుడు అమౌంట్ సార్, ఇప్పుడు పారితోషికాలైనా జీతాలైనా సరిపోయిన వాళ్ళు ఎందుకు వస్తారు సార్?
మాది కనీసం కాంట్రాక్ట్ కూడా కాదు, అవుట్ సోర్సింగ్, అది పారితోషికాలు. మేము నెలంతా పనిచేసి ఇన్సెంటివ్ విషయంలో రాయాల్సి వస్తే ఎతికెతికి రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.